హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఇవాళ డిన్నర్ కోసం పన్నీర్ శాండ్విచ్ చేస్తున్నాను. బేసిక్గా మా ఇంట్లో వాళ్ళందరికీ శాండ్విచ్ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా స్వీట్ కార్న్ శాండ్విచ్ చేస్తూ ఉంటాను. సో మీలో ఎంతమందికి శాండ్విచ్ అంటే ఇష్టం, ఏ శాండ్విచ్ ఇష్టంగా తింటారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నేను తెలుసుకుంటాను ఇంకా డిఫరెంట్ శాండ్విచెస్ ఏమైనా ఉన్నాయా అనేది. అండ్ ఈ శాండ్విచ్ వీడియో చూస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, మన లైఫ్ కూడా సేమ్ ఈ శాండ్విచ్ లానే కదా. అంటే మన మనుషులమైన మన లైఫ్ అయినా ఈ శాండ్విచ్ లానే ఉంటుంది. అంటే బయటకు ఒకలా ఉంటుంది, బయటికి అంత స్మూత్గా ఉంటుంది, లోపల ఏమేమి జరుగుతుంది ఏముంది అనేది చూసే వాళ్ళకే తెలుస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోషల్ మీడియా ఇదంతా వచ్చాక మనం ఏంటంటే రకరకాల వాళ్ళని చూస్తున్నాము, వాళ్ళ లైఫ్ స్టైల్స్ అన్నీ చూస్తూ ఉన్నాము. సో మనం ఏమనుకుంటాము, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా లగ్జరీగా బతుకుతున్నారు, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, అలా చాలా బాగున్నారు అనుకుంటాము. బట్ వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది వాళ్ళకే తెలుసు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో ఏంటంటే వాళ్ళు చూపించేదే మనం చూస్తాం, కానీ వాళ్ళు చూపించింది ఏంటి, వాళ్ళు ఏం ఫేజ్లో ఉన్నారనేది మనకు తెలియదు కదా. సో అందుకే మనం వాళ్ళని చూసి మనం కంపేర్ చేసుకోకూడదు ఎప్పుడు. మన దగ్గర ఏముంది, మనకి ఉన్న వాటితో థ్యాంక్ గాడ్ మనకి అదైనా ఉంది అని మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అప్పుడే ఎవరైనా హ్యాపీగా ఉండగలుగుతారు. ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఏదో ఊరికే చెప్పాలనిపించింది ఈ వీడియో చూసినప్పుడు, అందుకే చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే నేను ప్రిపేర్ చేసుకున్నాను శాండ్విచ్ లోపల స్టఫింగ్. పన్నీర్ ముందుగా చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఫ్రై చేసుకున్నాను, లైట్గా రోస్ట్ చేసుకున్నాను ప్యాన్ మీద. అందులో కట్ చేసుకున్న ఆనియన్స్, మీకు కావాలంటే టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో ఎవరికి టమాటోస్ ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు. ఇంకా అందులోకి మన దగ్గర ఉన్న సాసెస్ అన్నీ వేసుకోవచ్చు, లైక్ కెచప్, మయోనిస్, పిజ్జా సాస్. అలాగే నేను కొంచెం సాల్ట్ అండ్ కారం కూడా వేసాను. సాల్ట్ చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనకి చీజ్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. తర్వాత మనం బ్రెడ్ 2 సైడ్స్ కూడా ఏమైనా సాస్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంకా ఫ్లేవర్గా కావాలనుకుంటే నేనైతే లైట్గా అప్లై చేశాను. మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ అంతా పెట్టి దాని మీద చీజ్ పెట్టుకోవాలి. సో చీజ్ నేనైతే స్లైసెస్ తీసుకున్నాను. ఇంకా మనకి కావాలంటే గ్రేటెడ్ చీజ్ ఉంటుంది, లేదా మనకి చీజ్ స్ప్రెడ్ కూడా ఉంటుంది. మనకి దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇంకా ప్యాన్ మీద కాల్ చేసుకోవాలి. మనకి శాండ్విచ్ మేకర్ కూడా ఉంటుంది, దాంట్లో అయితే చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. ఈ ప్యాన్ మీద అంత బాగా రాలేదు. సో నా దగ్గర ఉన్న వాటితో అడ్జస్ట్ చేశాను. ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది. స్టఫింగ్ అయితే అదిరిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ స్టఫింగ్. మీకు శాండ్విచ్ ఇష్టం ఉంటే చాలా అంటే చాలా బాగుంది, నిజంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.